అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మార్గశిర మాసం ఆఖరి గురువారం. ఈ రోజున కాలభైరవాష్టమి. కాబట్టి ఈ రోజున స్వామివారి కథ వింటే సకల పాపాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో కథ వినండి. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మం ఎవరు అనే సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఆ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా బ్రహ్మం? ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మంను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను. నేనే నీ పుట్టుకకు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపజేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడు బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మంను అన్నాడు. తర్వాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచే కదా, కావున నేనే బ్రహ్మంను అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మం అంది. తర్వాత యజుర్వేదమును పిలిచారు. అసురి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞానయజ్ఞం నందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మం అని చెప్పింది. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్న వాడెవరు ఉన్నారో, ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానం నందు తెలియబడుతున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మం అని చెప్పింది. పిమ్మట అథర్వణ వేదము, ఏ మహానుభావుడికి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మం అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకరున్నారు, తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు ఇవే చెప్తున్నాయి. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవరు నిరంతరం శక్తి స్వరూపుడితో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతి పరమేశ్వరులు, పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మం అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుని దండించవలసి వస్తుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మం జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమయ్యింది. సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలో నుంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లేయి అన్నాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటును మన్నించు, ఉదరుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు,
కాలభైరవునితో నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవ్వాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్ప వాడవైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పతాకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మహత్య పతాకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్య పతాకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పతాకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడు పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జనించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పతాకం భస్మమైపోతుంది అని సలహా ఇస్తారు. దీంతో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతో బ్రహ్మహత్య పతాకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలో కపాల మోక్ష తీర్థం. కాశీలోని కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడి భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతారో వాడి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనబడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయంలో క్షేత్ర పాలకుడివై ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరు ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వల్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. అందుకే మనసు కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్ర పాలకుడుగా కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్నం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగొండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని. ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను ఇచ్చాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఈయన ఈశ్వర ఆజ్ఞ ఔదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేశాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు. కాబట్టి కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో
భక్తితో ప్రాణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివ అనుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. కాలభైరవ స్వామి చరిత్ర ఎవరైతే విన్నారో వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.